మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి గారిని, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారిని, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారిని, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారిని, మరో ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ గారిని, సీనియర్ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు గారిని, కోరం కనకయ్య గారిని, మిత్రులు శాసనసభ్యులు రామ్దాస్ నాయక్ గారిని, సోదరిమణి శాసనసభ్యురాలు రాగమయ్య గారిని, అదేవిధంగా శాసనసభ్యులు ఆది నారాయణ గారిని, అదేవిధంగా భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గారిని, ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు గారిని, జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్ గారిని, అదేవిధంగా శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారిని, ఈర్లపల్లి శంకర్ గారిని, అదేవిధంగా శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారిని, మరో శాసనసభ్యులు నాగరాజు గారిని, ఈనాడు తెలంగాణ రాష్ట్ర నలుమూలల 10 సంవత్సరాలు నిరంతరంగా ఎదురుచూసిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు 3,28,00,000 మందికి ఈనాడు సన్న బియ్యాన్ని అందిస్తున్న సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, ప్రభుత్వ అధికారులను, ప్రాణ సమానులైన ఖమ్మం జిల్లా రైతాంగం వేలాదిగా వచ్చి మీ అభిమాన నాయకుడు, నా ఆప్త మిత్రుడు బట్టి విక్రమార్క గారు ఏర్పాటు చేసిన ఈ సభను విజయవంతం చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈనాడు మేము హెలికాప్టర్లో పైనుంచి వస్తున్నప్పుడు కిందికి చూస్తే చీమల దండై ఈనాడు ఉప్పెనగా మీరందరూ ఈ జగన్నాథపురం చింతకాని మండలం మధిర శాసనసభ నియోజకవర్గంలో ప్రజాపాలనను ఆశీర్వదించడానికి విచ్చేస్తుంటే నా గుండె పులకించిపోయింది. రాజకీయంగా పాలమూరు నాకు ప్రాణమైతే నా రాజకీయ ఎదుగుదలలో ఈ ఖమ్మం జిల్లా గుండె కాయలాగా పని చేసిందని, ఆ గుండె ఈనాడు పులకించిందని నేను గర్వంగా మీతో పంచుకోదలుచుకున్నా. మిత్రులారా, 10 సంవత్సరాల రాక్షస పాలన, ఆనాడు నేరెళ్లలో దళితులను లారీల కింద ఇసుక మాఫియా తొక్కించినప్పుడు గిట్టుబాటు ధర అడిగిన గిరిజనులని ఖమ్మం జిల్లాలో బేడీలు వేసినప్పుడు, ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువకులు పోరాడితే లాఠీలను తూటాలను పేలుస్తున్నప్పుడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుడు హోదాలో నేను ఆనాడు పాదయాత్ర చేపట్టి తెలంగాణలో నలుమూలలు తిరిగినాం. సరిగ్గా జూలై మాసం 2023 నాడు ఖమ్మం పట్టణంలో ఒక అద్భుత సన్నివేశం జరిగింది. ఆనాడు ఆదిలాబాదులో మొదలైన మిత్రులు బట్టి